నమస్కారం. వేటి న్యూస్ కాంక్లేవ్లో భాగంగా ఈరోజు మనకు ఒక ముఖ్య అతిథి వచ్చారు. వారిని ఈరోజు మనం పరిచయం చేసుకున్నాం. సార్ నమస్కారం. సార్ యాక్చువల్గా మీరు మాకు తెలుసు, కానీ మీరు మిమ్మల్ని మీరుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసుకోవాలంటే ఏమని పరిచయం చేసుకుంటారు మీ గురించి? ముందుగా గుడ్ ఈవినింగ్. సీనియర్ రిపోర్టర్ రామకృష్ణ గారు వేటివ్ న్యూస్ నాకు ఈ యొక్క సదవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మేనేజ్మెంట్కి అందరికీ కూడా. మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇది అంతర్జాతీయ సంస్థ. దీంట్లో దాదాపు 220 కంట్రీస్లో విస్తరించిన ఒక పెద్ద గ్లోబల్ ఆర్గనైజేషన్. ఇందులో నా పేరు లయన్ డాక్టర్ బి విజయరంగ. ప్రస్తుతం నా పోస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ చైర్మన్, డిస్ట్రిక్ట్ సెక్రటరీ స్వచ్ఛ భారత్. ఇది కోడ్ వచ్చేసి 320D. మనకు ఏపీ తెలంగాణ కంబైన్ ఉన్న తర్వాత సపరేట్ అయినాక తెలంగాణకు ఒక కోడ్ ఇచ్చారు, మల్టిపుల్ కోడ్ 320 అని. ఈ 320లో వీ హ్యావ్ ABCDEF అని. అందులో D అనేది బిగ్గెస్ట్. వీ హ్యావ్ టోటలీ 110 క్లబ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇట్ ఈస్ స్కాటర్డ్ అబౌట్ నియర్ 4-5 డిస్ట్రిక్ట్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఇక్కడ మేము జరిగే కార్యక్రమాలు ఏమి అంటే, ప్రస్తుతం July 1 అవర్ లయనిజం అనేది ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో కొత్త మేనేజ్మెంటు, కొత్త ప్రెసిడెంటు, కొత్త సెక్రటరీ, క్యాబినెట్ ఉంటుంది. దీనికి కూడా క్యాబినెట్లో కూడా వివిధ శాఖలు ఉంటాయి. తర్వాత దీనికి ఒక గవర్నర్ ఉంటాడు. తర్వాత దీనికి ఒక రీజియన్ చైర్మన్స్, జోన్ చైర్మన్స్ ఉంటారు. ఇదంతా కూడా సపరేట్గా ఒక ఆర్గనైజేషన్. ప్లానింగ్ ప్రకారం ప్రోటోకాల్ త్రూఅవుట్ వరల్డ్ ఒకటే ఉంటుంది. ఇక్కడ మేము చేసే కార్యక్రమాలు ఏమి అంటే, ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ 2014. మన తెలంగాణ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడే మా క్లబ్ కూడా ఫామ్ అయింది. అట్ దట్ టైమ్ వీ స్టార్టెడ్ విత్ 20 మెంబర్స్. సో మా క్లబ్ ఏమేమంటే స్వచ్ఛ భారత్, మెడికల్ క్యాంప్స్, తర్వాత హంగర్ రిలీఫ్, తర్వాత ఎక్కువ ఐ ఆపరేషన్స్ కూడా మా చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీలో నీడ్ బేస్ యాక్టివిటీస్ లాగా చేస్తాం. ఇది సంస్థలో మాకు డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రెసిడెంట్ వస్తుంటాడు. తర్వాత మిగతా మెంబర్స్ కూడా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ కలిపి చేస్తారు. సో దీంట్లో మీరు అందరినీ ఆహ్వానిస్తున్నందుకు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ NGO మా పాత్ర ఇందులో ఎలా ఇముడుతుందంటే, జనరల్గా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ లాంచ్ చేస్తుంది. సో ఇప్పటికీ కంప్లైంట్ ఏమంటే, మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 70 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ విద్య, వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో. సో అది ప్రతి గవర్నమెంట్కి ఒక ఛాలెంజ్ అవుతుంది. సో ముఖ్యంగా ఈ విద్యా వైద్యం అనేది సంక్షేమ రంగం అంటే వెల్ఫేర్. దీన్ని ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక DM ఉండొచ్చు, DEO ఉంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. వీరు ఏమంటే ఈ ఉచితంగా ఎంతవరకు అంతవరకు చేయాలి. కానీ ఇప్పటికీ కూడా కార్పొరేట్ సంస్థలు అంటే వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ ఉండడం వల్ల సామాన్య ప్రజలకు ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ చేయాలన్నా, ఈవెన్ కాన్వెంట్ స్కూల్లో చేయాలన్నా వాళ్ళ ఫీజులు అందుబాటులో లేవు. కాబట్టి రీసెంట్గా మేము మల్టిపుల్లో ఒక కన్వెన్షన్ కండక్ట్ చేశాం. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర IT శాఖ మంత్రి శ్రీధర్రావు గారు, మన దుద్దిల్ల శ్రీధర్ గారు వచ్చారు, శ్రీధర్ బాబు గారు. వారు పెద్దలు ఆ యొక్క మీటింగ్లో కూడా మా సంఖ్య వచ్చేసి 25,000 ఒక తెలంగాణలో. తర్వాత ఆంధ్రాలో కూడా దాదాపు 20-30 వేల పైన ఉంటారు. మేము మా గవర్నమెంట్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఇవి రెండు మేము చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఒక గవర్నమెంట్ మేము ఇచ్చే పథకాలు ఏవైతాయో మీరు కూడా లయనిజం తరఫున మీరు సహకరిస్తే మాకు కూడా సపోజ్ రీసెంట్గా ఇప్పుడు June 29 మన గవర్నమెంట్ పల్స్ పోలియో డిక్లేర్ చేశారు. దానికి ప్రభుత్వం ఉన్న స్టాఫ్తో పాటు మా లయన్స్ కూడా వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేస్తే ఇంటర్నల్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్న ఫ్రీ ఆఫ్ పల్స్ పోలియో నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంది. అలాగే మన తెలంగాణలో కూడా తలసీమియా అనేది ఒక వ్యాధి పుట్టుకతో వస్తుంది. ఆ తలసీమియా కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రివర్యులైనటువంటి దామోదర్ రాజేశ్వర ఈ మధ్యనే 2K రన్ అని ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఒక వాక్ నిర్వహించారు. ఆ వాక్లో వారు మమ్మల్ని ఉద్దేశించి, అంటే ప్రజలను ఉద్దేశించి HB2 అనే ఒక వ్యాక్సిన్ ప్రభుత్వం లాంచ్ చేసింది. ఆ వ్యాక్సిన్ ఒక బెనిఫిట్స్ ఏమంటే, బిఫోర్ మ్యారేజ్ లేకుంటే మ్యారేజ్ చేసుకోబోయే దంపతులకు ఆ వ్యాక్సిన్ అందుబాటులో ఉండి వాళ్ళు తీసుకుంటే ఈ యొక్క తలసీమియా వ్యాధిని కంట్రోల్ చేయడానికి 100% ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది ప్రజలలోకి వెళ్ళాలి. ఇలాంటి పోలియో డ్రాప్స్ లాగా పోలియో డ్రాప్స్. అయితే ప్రభుత్వం కూడా ఏమంటున్నారంటే, ఒక
ఒక బై బర్త్ తలసీమియా ఒక బర్త్ ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులకు దాదాపు ₹1 కోటి ఖర్చు వస్తుంది వాళ్ళని సర్వే చేయడానికి. ఇది నివారిస్తే మన ప్రభుత్వ పరంగా ఇప్పుడు బ్లడ్ కూడా వాళ్ళు తీసుకోవడం వల్ల రియల్గా కూడా షార్టేజ్ వస్తుంది. ఈ షార్టేజ్ రావడం వల్ల కూడా మనకు వేరే సర్జరీస్ వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకు అందుబాటులో లేకుండా అయిపోతుంది. అంటే వారికి కావాలి ప్లస్ మనకు జనరల్ కూడా. ప్రస్తుతానికి కూడా మేము లయన్స్ క్లబ్ తరఫున కూడా మాస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడం, మాస్ ఐ ఆపరేషన్స్ చేపించడం, ఇలాంటివి కూడా క్యాంప్స్ సాధురాం అలాంటివి. ఇలా మనము ఈ యొక్క ప్రభుత్వంతో మేము కూడా చేతులు కలిపితే వాళ్ళు ఇచ్చే పథకాలు లాస్ట్ పర్సన్ వరకు అందుతాయనేది మా యొక్క సంకల్పం. సో ఈ లయన్స్ క్లబ్ ప్లస్ గవర్నమెంట్ ఇలాంటి మాది వరల్డ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ కాబట్టి నా తరపున సందేశం ఏమంటే మీ వేటివ్ న్యూస్ ద్వారా మీరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటే ప్రభుత్వము తప్పకుండా మంచి రిజల్ట్ ఉంది. ఏ దేశంలో అయితే ఎన్జిఓస్తో బాగా కోఆర్డినేట్ చేస్తారో వారికి తప్పకుండా అక్కడ ఫలితాలు బాగుంటాయి అనేది మా ఉద్దేశం. ఇప్పుడు లయన్ డాక్టర్ బివి గారు. తప్పకుండా చాలా సంతోషం, చాలా చక్కటి విషయాలు చెప్పారు. అంటే బెటర్ దాన్ బిఫోర్, దాన్ని ముందుగానే గుర్తించి తలసేమియా వ్యాధి రాకుండా ముందుగానే వ్యాక్సిన్ అయితే తీసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. లేదంటే అది వ్యయంతో కూడుకున్న పని, ప్రభుత్వానికి కూడా భారం అయ్యే పని అనేసి చెప్పారు. కాబట్టి ఇలాంటివి తప్పకుండా ఇది ప్రభుత్వ సహకారంతో లయన్స్ క్లబ్ కూడా ఇలాంటివన్నీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యానికి సంక్షేమానికి మంచి బాటలు వేసేలా మీ యొక్క ఆలోచనలు సాకారం కావాలని వేటి న్యూస్ కాంక్లేవ్ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నమస్కారం, శుభాకాంక్షలు.